నీకు ఒక కథ చెప్పనా ఇవాళ. ఒక అడవిలో ఒక వేటగాడు వెళ్తాట. వెళ్ళినప్పుడు ఆ, వెళ్ళినప్పుడు అక్కడ పావురం దొరుకుతుంది. పావురం చెప్తుందిట, నన్ను వదిలిపెట్టు, నీకు మంచిగా ఉండే మంచి ఆహారం దొరుకుతుంది, ఆ ప్లేస్కు తీసుకెళ్తాను అని చెప్తుందిట వేటగాడికి. సరే అని ఒప్పుకుంటాట వేటగాడు. అక్కడ తన ప్రాణ స్నేహితురాలైన జింక దగ్గర తీసుకెళ్ళి చూపిస్తుంట జింకని. అప్పుడు జింక అంటుందిట, ఎవరు వేటగాడిని ఇక్కడికి తీసుకొచ్చావేంటి, నన్ను చంపేస్తాడు కదా, నేను ఈ స్నేహితురాల్ని అలా చేయటం తప్పు కదా అని చెప్తుందిట. అప్పుడు పావురం నవ్వుతుందిట. వేటగాడేమో వెంటనే బాణం వెక్కిపెట్టి జింకని చంపేస్తాడు. రెండో రోజు జింక చచ్చిపోయింది కదా, వెంటనే పావురాన్ని పట్టుకుని పావురాన్ని కూడా చంపేస్తాట వేటగాడు. అప్పుడు అంటట, నువ్వు నీ స్నేహితురాలని చంపించేసావు, నువ్వు ఇలాగా ఎంత మిత్రద్రోహం చేసావో తెలుసా పావురం, అందుకే నువ్వు ఇట్లాగే ఉంటే నీ స్నేహితుల్ని కూడా చంపిస్తావు, అందుకే నిన్ను చంపేస్తున్నానని చెప్పి చంపించేస్తాట. అందుకే ఎప్పుడైనా సరే మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా ప్రాణ స్నేహితుల్ని కాపాడాలి, అంతేగాని మిత్రద్రోహం చేస్తే ప్రపంచంలో ఎవ్వరూ మనని గుర్తించరు. వీడు మిత్రుడు ద్రోహం చేశాడు అంటారు. తెలిసిందా చింపు, నువ్వెప్పుడూ మిత్రద్రోహం చేయకు, అర్థమైందా? చక్కగా మంచిగా ఉండాలి చింపు, ఓకే?